హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు రెసిపీస్ చేసుకున్నాను, ఏం చేశాను అనేదంతా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను. ముందుగా ఈ రెసిపీ ఎలా చేస్తున్నాను అనే దానికంటే ముందు ఇంకా నన్ను చూడడానికని చెప్పేసి మా డాడీ ఊరు నుంచి అయితే వచ్చాడనమాట. ఇంకా మొన్ననే వర్షాలు కొద్దిగా బాగా పడ్డాయి కదండి. మాది ఇంకా ఎలాగో పల్లెటూరు, ఇంటి చుట్టూరా చెట్లు చాలా ఉన్నాయండి. ఇంకా నువ్వు వీడియోస్ ఎలాగో చేస్తున్నావు కదమ్మా, నీ వీడియోకి యూజ్ అయ్యేలాగా దీన్నైతే చేసి పెట్టు. చాలామందికి ఇది ఎలా చేసుకోవాలనేది కూడా తెలియకుండా ఉంటుంది కదా, తెలియని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అని చెప్పి మా డాడీ అయితే చెప్పి నా కోసం అయితే ఇలాగా చింత చిగురు కోసుకొని తీసుకొని వచ్చారండి. ఇంకా ఈ చింత చిగురు అయితే ఆల్మోస్ట్ 2 kgs దాకా ఉందండి. ఇప్పుడు పల్లెటూర్లలో అయితే మనకి ఏ చెట్టుకు పోయినా మనకి చింత చిగురు అయితే దొరుకుతుంది కదా. ఇంకా సిటీలో అలాగా అలవాటు పడ్డ వాళ్ళకి ఇంకా ఈ చింత చిగురుని ఎలా తెచ్చుకోవాలండి? అయితేనా మార్కెట్లో తెచ్చుకోవాలి, లేదంటేనా సైలెంట్గా ఉండాలి కదా. సో ఈ చిగురుని సంవత్సరం అంతా మనం ఎలా పెట్టుకోవాలి, ఈ టేస్ట్ని మర్చిపోకుండా మళ్ళీ ఆస్వాదించాలి, ఎలా తీసుకోవాలి అనే దాన్నంతా నేను ఈరోజు రెసిపీలో అయితే మీకు షేర్ చేసేస్తున్నాను. ముందుగా ఈ చిగురును అయితే ఆల్మోస్ట్ 2 kgs అయితే ఉందండి నాకు మొత్తంగా. ఇంకా దీనికి ఏం తీసుకున్నానంటే ఒక 120 ml ఆయిల్, అలాగే మామూలుగా అయితే కేజీకి చటాకి అంటారండి. ఇంతకుముందు పెద్దవాళ్ళు అయితే చటాకి పోయమ్మా సరిపోతుంది కానీ అని అంటారు కదా. సో నేను 1 kgకి ఏంటంటే 250 grams అయితే తీసుకున్నాను. కానీ నేను యూస్ చేస్తున్నది కల్లుప్పు అండి, రాళ్ళ ఉప్పు. సో ఇది ఎక్కువ పవర్ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే కొద్దిగా తగ్గించే తీసుకున్నానండి. నార్మల్గా మెత్తనుప్పు అయితే తీసేసుకోవచ్చు. ఇంకా ఇలాగైతే మెజర్మెంట్స్ తీసేసుకొని ఆయిల్ వేసి ఫస్ట్ చిగురు వేసేసుకున్నానండి. ఇంకా ఈ చిగురుని ఎలా పెట్టేసుకున్నానంటే లేయర్స్గా ముందు చిగురు వేసి తర్వాత సాల్ట్ అలాగా మొత్తం వేసేసుకున్నాను. ఎందుకు అనంటే మన సాల్ట్ అనేది చిగురుకు మొత్తం పట్టేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో అయితే ఇలాగా వేసుకున్నాను. చూసారా, మనకి చిగురు కుక్ అవ్వడం స్టార్ట్ అవుతూనే మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది కదా. ఈ ఊట అనేది ఊరిపోతూ ఉంది. ఇది కూడా పింకిష్గా వచ్చింది కదా. నేను తీసుకున్న చిగురు అయితే పింక్ కలర్ అండి, కొద్దిగా రెడ్, ఎరుపు చిగురు అంటారు కదా. సో అలాంటి చిగురుని అయితే తీసుకున్నాను. ఇది బాగా కొద్దిగా కుక్ అయిన తర్వాత దీన్ని ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అది కూడా సిమ్లో పెట్టిన తర్వాత ప్లేట్ మూసే ఉంచాలి. మనకి ఊరేంత వరకు కూడా ఈ చిగురిని మూసి పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మధ్యలో అయితే నేను పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుంటే మనకి ఈ ఊట చిగురు అనేది పాడవకుండా ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఆ ఊటంతా చిగురు పీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా మెంతి పొడి అయితే వేసేసుకున్నాను, 1/2 teaspoon. ఈ రెసిపీ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే మనం సిమ్లో పెట్టుకొనే కుక్ చేసుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అడుగంటకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా ఇది మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా ఇది చల్లగా అయిన తర్వాత మనకి ఆకు ఉండాలి అనుకుంటే అలాగే పెట్టుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. కానీ నాకు కొద్దిగా ఎక్కువగా ఆకు ఉంటే మా ఇంట్లో ఇష్టపడరు అనే ఉద్దేశంతో అయితే కొద్దిగా కచ్చాపచ్చగా అయితే మిక్సీ ఇలాగా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా మొత్తం ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా చల్లారి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇంకా వీటిని చల్లారేంత వరకు ఉంచుకొని ఏదైనా ఎయిర్ టైటెడ్ బాక్స్లో అయితే మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఇంత సింపుల్గా చేసుకునే రెసిపీ మనకి ఆల్మోస్ట్ 1 year పైగానే వస్తుందండి. నేను లాస్ట్ ఇయర్ మా మమ్మీ పెట్టించింది కూడా ఇంకా ఇప్పటికీ ఉందండి. మేమైతే 3 members కదా అండి ఉండేది. సో మాకు ఇంకా 2-3 times కానీ ఒక 4 timesకి కానీ వస్తుంది. దీంతో మనకి ఏంటంటే ఈ ఊట చిగురుతో మనం పప్పే కాదండి, చింత చిగురు పప్పు ఒక్కటే కాదు, రసం చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు,
ఏదైనా చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటిలో వేసుకోవడానికి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇది చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం వాటిలోకి వేసుకునే సాల్ట్ కానీ పసుపు కానీ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో నిల్వ ఉండాలి అని చెప్పేసి ఎక్కువగానే యాడ్ చేస్తాం కదా మనము. సో మనం ఏదైనా రెసిపీస్లోకి వాడుకునేటప్పుడు ఏంటంటే సాల్ట్ని అయితే అస్సలు వేసుకోకూడదండి. మ్యాక్సిమం ఇందులోని సాల్టే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏ రెసిపీస్కి అయినా సరే. ఇంకా ఇలాగైతే నేను మొత్తం మిక్సీ పట్టేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇలాగా బాక్స్కి అయితే తీసి పెట్టేసుకుంటున్నానండి నేను. ఇంకా నాకైతే ఒక్క బాక్స్కి అయితే సరిపోలేదండి ఈ ఊట చిగురు అనేది. ఇంకా ఇంకో బాక్స్కి అయితే పడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇంకో బాక్స్కి పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా మొత్తం ఒకటే బాక్స్లో పెట్టేస్తే మనం ఎవరైనా బంధువులు వచ్చినా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కూడా మాటికి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకొక చిన్న బాక్స్ అయితే తీసుకొని ఇందులోకి అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎలాగో బంధువులు వచ్చినా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలాగ స్పెషల్ రెసిపీస్ చేయాలంటే మనం కొద్దిగా యూజ్ చేయాల్సి వస్తుంది కదండి. సో ఆ ఉద్దేశంతో అయితే ఇలాగా సపరేట్గా చేసేసి పెట్టేసుకున్నానండి. ఇంతే అండి. జస్ట్ ఒకసారి సీజన్ వచ్చేసినప్పుడు చేసుకుంటే మనం ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఈ టేస్ట్ని ఎంత బాగా తినొచ్చు అంటే అంత బాగా తినేసేయచ్చండి. ఇంకా ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీనిలో అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా మాది లాస్ట్ ఇయర్ది ఎప్పుడుంది ఎలాగుంది అనేది కూడా చూపిస్తున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే మా మమ్మీ చేసి పంపించేసిందండి మా కోసం అని చెప్పి. ఇంకా చూడండి ఇలాగ ఓపెన్ చేస్తే ఇంకా ఉంది కదా, కానీ మధ్యలో వైట్గా ఉంది కదా, ఇది సాల్టే అండి, ఏం కాదు, మనకి చాలా బాగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.